హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో రాగి పిండితో ఉప్మా చేసి చూపిస్తున్నానండి. చాలా హెల్తీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు గ్యాస్ స్టవ్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోండి. ఇవి వేగుతున్నప్పుడే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయలు, ఈ జీడిపప్పు వేగుతున్నప్పుడే దీంట్లో పల్లీలు కూడా వేసుకోండి. వేరుశనగపప్పు ఒక 4-5 స్పూన్లు అలా వేసుకోండి. మనం ఈ జీడిపప్పు, ఈ పల్లీలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు ఇవి కూడా మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి వేగుతున్నప్పుడే మధ్యలో ఇవి కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయ కట్ చేసుకున్న ఒక 2 తీసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే ఇందులో నేను ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇవి ఒక్కొక్కటి వేగుతున్నప్పుడే మిగతావి కూడా వేసుకుంటూ ఉండండి. ఇందులో చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక క్యారెట్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే దీంట్లో సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్, ఈ ఆనియన్ ఇవన్నీ బాగా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత దీంట్లో మనం అప్పుడు ఒక టమాటో నేను వేసుకుంటున్నానండి ఇక్కడ. టమాటా వేసుకొని మూత పెట్టుకోండి. మనకి టమాటా త్వరగా మెత్తపడుతుంది. టమాటా ఇలా మెత్తబడి ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు రాగి పిండి ఉన్న రవ్వ వేసుకోండి. రవ్వ వచ్చి నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ తీసుకుంటున్నాను. అలాగే రాగి పిండి కూడా 1/2 గ్లాస్ తీసుకుంటున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. ఇలా 2 వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఒక్క రాగి పిండితో చేసే కన్నా ఇలా రవ్వ కూడా వేసుకొని చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. అప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల సేపు ఈ పిండి ఈ రవ్వ ఇందులో వేగనివ్వండి. మీరు కావాలనుకుంటే ఈ రవ్వని, పిండిని ముందే వేయించుకొని సపరేట్గా వేయించుకొని తీసుకోవచ్చు. నేను ఇందులోనే వేయించేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూను నెయ్యి కూడా వేసుకోండి. పిండి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత దీంట్లో వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ తీసుకున్నాం కదా మనం రవ్వ ఉన్న రాగి పిండి 2 కలిపి, అందుకు 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఒకసారి వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి దగ్గర పడేంత వరకు. బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా దగ్గరికి చిక్కబడిన తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకుంటే మనకి త్వరగానే దగ్గరికి అయిపోతుంది. ఇక్కడ చూపిస్తుందని చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. బాగుంటుంది. వేడి వేడిగా తినండి, బాగుంటుంది. చల్లారిపోతే కొంచెం గట్టి పడుతుంది కదా, వేడి మీద తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదా, రవ్వ ఉన్న రాగి పిండితో చేసిన ఉప్మా చాలా ఈజీగా రెడీ అయిపోయిందా కదా, హెల్తీగా. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్ చేయండి. ఇది వేడివేడిగా ఇలానే తినేయండి. ఉప్మా చాలా బాగుంటుంది. లేదంటే మీకు నచ్చిన చట్నీతో తీసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, ఏదైనా మీకు నచ్చిన చట్నీతో చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.